హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ ఆలుగడ్డతోటి బజ్జీలు చేస్తారు కదా. ఆలుగడ్డ తురుముతోటి బజ్జీలు చేశారా ఎప్పుడైనా? నేను చేస్తున్నా, రండి చూపిస్తాను. అది ఎలా అంటారా, 3 ఆలుగడ్డలు తీసేసుకొని ఆ తురుముకోవాలన్నమాట. పొట్టు తీసేసి తురిమేసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి తగినంత, కొంచెం అల్లం పేస్టు, కారం కూడా తగినంత వేసుకోవాలన్నమాట. కారం అయితే ఎక్కువ తినకూడదు, పిల్లలకి నోరు మంటలో ఉంటుంది కాబట్టి కొంచెం తగినంత వేసుకోండి. అలాగే వంట సోడా వేసుకోండి, కొంచెం పసుపు వేసుకొని కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోండి అనమాట. అవి ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది, అది మన ఇష్టము. నేనైతే తక్కువ వేసాను, ఒక స్పూన్ అంతా. కొంచెం జీలకర్ర అలాగే వాము కూడా వేసేసుకొని అది చిటికడంత వేసుకోవాలి. వాము ఎక్కువ వేయొద్దు. అలాగే ఒక ఎగ్ వేయాలన్నమాట. ఎగ్ కొట్టడం కూడా మధ్యలోకి కొట్టడం కూడా ఒక ఆర్టే అనమాట. మధ్యలో కొట్టేశాను, వేసాను అనమాట. ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి, ముద్దలాగా ఉండలాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీలో ఆయిల్ వేసేసి వేడి చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెమే ఆయిల్ ఉంది కాబట్టి ఆ కొంచెం ఆయిల్లోనే వేసి చూపిస్తున్నాను. ఎంత ఉండాలో అంతలోనే సర్దుకోవాలి కదండి, ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి కాబట్టి నేను ఆయిల్ ఎక్కువ లేదు, అందుకనే ఆ కొంచెం ఆయిల్లోనే మీకు వేసి చూపిస్తున్నాను. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని తింటే సూపర్ ఉందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.